వెల్కమ్ టు విజిల్. చట్టం బాపట్ల ఎస్పీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావుకు వర్తించదా? ఆ ఊరిలో ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డు అర్ధంతరంగా ఆగిపోయింది. ఎస్సీ కాలనీకి వెళ్లే దారి మూసుకుపోయింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవుడి మాన్యానికి చేరుకునే మార్గం లేకుండా పోయింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుత బాపట్ల ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఉమామహేశ్వరరావు గారికి ఏంటి సంబంధం? విజిల్ పరిశోధనలో చూద్దాం. తిరుపతి జిల్లా చినగొట్టిగల్లు మండలం దేవరకొండ గ్రామంలో నిర్మించాల్సిన అప్రోచ్ రోడ్డు ఏర్పాటుకు ఎమ్మెల్యే లేకుంది, గ్రామ పంచాయతీ తీర్మానం ఉంది, ఎంపీడీఓ సిఫార్సు ఉంది, జిల్లా కలెక్టర్ పరిపాలన ఆమోదం కూడా ఉంది. అయినా అభివృద్ధిలో భాగమైన ఆ రోడ్డు ఏర్పాటు కాలేదు. కారణం, అందుకు అడ్డుగా నిలిచింది ఒక భూమి. ఈ భూమి కోసం ఒక గ్రామ అభివృద్ధిని ఆపేయగల శక్తి ఎవరికి ఉంటుంది? ఇక్కడే బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వరరావు పేరు చర్చలోకి వచ్చింది. గ్రామస్తులు పీజీఆర్ఎస్ ద్వారా అధికారికంగా చేసిన ఫిర్యాదుల్లో రోడ్డు అడ్డుకుంటున్న ఆ భూమి బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వరరావు తల్లి నాగమ్మ పేరు మీద ఉన్న డీకేటీ పట్టా భూమి అని స్పష్టంగా పేర్కొన్నారు. డీకేటీ అంటే దరఖాస్తు ల్యాండ్, గవర్నమెంట్ ఓన్డ్ వేస్ట్ ల్యాండ్ అసైన్ టు ల్యాండ్లెస్ పూర్, భూమి లేని నిరుపేదలకు ఇచ్చే సామాజిక న్యాయ పథకం. అయితే మన ఎస్పీ గారి తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినా కూడా మరి ఈ కుటుంబానికి డీకేటీ పట్టా ఎలా వచ్చింది? ఇది కేవలం నైతిక ప్రశ్న కాదు, ఇది చట్టపరమైన ప్రశ్న. ఈ అంశంపై ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల్లో మరో విషయం కూడా ఉంది. ఆ డీకేటీ భూమితో పాటు ఫారెస్ట్ భూములు, చెరువు, పోరంబోకు, ఇతర ప్రభుత్వ భూములపై కూడా ఆక్రమణలు ఉన్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. అంటే ఇది వ్యక్తిగత భూమి వివాదం కాదు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు సంబంధించిన అంశం. ఇంకా కీలకమైన విషయం ఏంటంటే, రోడ్డు కోసం అవసరమైన భూమి ఇవ్వమని గ్రామ పెద్దలు ఎన్నిసార్లు కోరినా కుదరదు పొమ్మన్నారంట. ఇక్కడ ఇంకో ప్రశ్న, ఒక సాధారణ పౌరుడు ఇలా చేస్తే రెవెన్యూ అధికారులు ఊరుకుంటారా? డీకేటీ భూమి నిబంధనలకు విరుద్ధమైతే స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ వ్యవస్థదే. ఫారెస్టు, చెరువు భూముల ఆక్రమణలంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందే కదా. అయితే ఈ కేసులో మాత్రం ఎందుకు ఇంతవరకు నిశ్శబ్దం? బాపట్ల ఎస్పీగా ఉన్న అధికారి కుటుంబానికి సంబంధించిన విషయం కావటమేనా ఈ మౌనానికి కారణం? చట్టానికి పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు అందరూ సమానమే అన్నది కేవలం పుస్తకాల్లో మాత్రమేనా? దేవరకొండ గ్రామస్తులు అడుగుతున్నది అసాధ్యమైన డిమాండ్ కాదు. వారు కోరేది ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డు, అది వారి హక్కు. ఈ వ్యవహారంలో స్వతంత్ర విచారణ జరిగితే ఎవరూ నష్టపోరు. కానీ విచారణ జరగకపోతే నష్టం ఒకరికి కాదు, రాష్ట్ర పాలనపై ప్రజల విశ్వాసానికే. బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర విషయంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ ఆయన ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోతుందా లేదా లోపలికి కూడా వెళ్తుందా? దేవరకొండ ఇప్పుడు కేవలం ఒక గ్రామ సమస్య కాదు, అధికారానికి చట్టానికి మధ్య పరీక్ష. ప్రభుత్వ భూములపై కన్నేయటం కొత్త కాదు, కానీ వాటిని కాపాడాల్సిన అధికార వ్యవస్థలోనే ఉన్న ఒక ఐపీఎస్ అధికారి పేరు అదే భూముల ఆక్రమణ, అక్రమాల ఆరోపణల్లో వినిపించటం మాత్రం ప్రమాదకర సంకేతం. తిరుపతి జిల్లాలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారన్న ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం అంటే ఈ వ్యవహారం ఎంత తీవ్రమైందో చెప్పకనే చెబుతుంది. చట్టాన్ని అమలు చేయాల్సిన చేతులే చట్టాన్ని మడత పెడుతున్నాయన్న అనుమానం అక్కడి ప్రజల్లో గూడు కట్టుకుని ఉంది. ప్రభుత్వం ఈ ఫిర్యాదును అత్యవసర ప్రాధాన్యతగా పరిగణించడాన్ని మనం స్వాగతించాలి. కానీ అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. విచారణ నిజంగా స్వతంత్రమా, లేదా ఇది కూడా ఒక ఫైల్గా మారి కాలగర్భంలో కలిసిపోతుందా? సాధారణ పౌరుడు ప్రభుత్వ భూమిలో అడుగు పెట్టాడంటే బుల్డోజర్లు, నోటీసులు, పోలీసులు వెంటనే వచ్చేస్తారు.
ఇదే ఆరోపణ ఒక ఐపీఎస్ అధికారిపై వస్తే మాత్రం విచారణ జరుగుతోంది అనే మాటతో సరిపెట్టేస్తారా? అదే అయితే చట్టం ముందు అందరూ సమానమే అన్న నినాదం కేవలం పుస్తకాలకే పరిమితమవుతుంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది ఒక అధికారిని కాపాడటం లేదా బలి చేయటం గురించి కాదు, వ్యవస్థ విశ్వసనీయతను కాపాడటం గురించి. ఆరోపణలు నిజమైతే హోదా ఏ స్థాయి అయినా కఠిన చర్యలు తప్పవనే స్పష్టమైన సంకేతం ఇవ్వాలి. అదే సమయంలో ఆరోపణలు నిరాధారమైతే అది కూడా స్పష్టంగా ప్రజల ముందుంచాలి. అర్ధంతర నివేదికలు, అస్పష్ట నిర్ణయాలు ప్రజల్లో అనుమానాలను మాత్రమే పెంచుతాయి, పాలనలో పారదర్శకత లేదన్న విమర్శలకు బలం చేకూరుస్తాయి. ఈ కేసు ఫలితం ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారుతుంది. ఏం జరగబోతుందో వేచి చూద్దాం.